హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు సార్ ప్రజెంట్ మన దగ్గర మారుతి సుజుకి సెలీరియో అండి ZX ఇది మన 2017 ఉంది. ఓనర్ ఎత్తున షోరూమ్ ట్రాక్ అని మీరు చెక్ చేయించుకోండి. ఓకేనా, మీరు చెక్ చేసుకున్నాక తీసుకోండి, ప్రాబ్లం లేదు. చాలా వరకు అయితే నేను ఎవరిని నమ్మను, వీళ్ళు షోరూమ్ ట్రాక్ అని చెప్తారు. కాకపోతే అది ఒరిజినాలిటీ లేకపోతే నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించేది. కాకపోతే ఒకవేళ ఉంటే మంచిదే సార్, లేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా చేయించుకొని తీసుకోండి. అది నేను చెప్పడం కాకుండా మీకు స్వతహాగా మీకు కూడా తెలుసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం మీకు చెప్తున్నాను. మనం ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది, ఎవరికైనా కావాలంటే కూడా చేపిస్తాం. సరే, ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్స్, ఢిల్లీ వెహికల్స్ మాత్రం కావు. ఓకేనా, సరే లేట్ చేయకుండా వీడియో అయిపోతారండి. ఓకేనండి, ఇదే మనం చెప్పిన వెహికల్. ఫస్ట్ అయితే ఇది మన ఛానల్ పేరు. నెక్స్ట్ వచ్చేసి ఈ నెంబర్ మనదండి, నాది నెంబర్ ఇది. మన లొకేషన్ వచ్చేసి కోరుట్ల ఉంటుంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉంటుంది. కనీసము అది కూడా చూస్తారు లేరు, డైరెక్ట్ కాల్ చేస్తున్నారు. ఒకసారి అయితే బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తుంటాను నేను. రైట్ సైడ్ చూసుకుంటే ఎక్కడ కానీ స్క్రాచెస్ ఏం లేవు, చిన్న చిన్న అక్కడక్కడ మాత్రం డెంట్లు ఉన్నాయి. ఒకసారి అయితే వెహికల్ చూసుకోండి, సెలీరియో ZX ఇది మీకు కనిపిస్తుంది కదా. ఓకే, వెనక సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఎక్కడ కానీ స్క్రాచెస్ ఏం లేవు. మీరు 100% చెక్ చేసి తీసుకుంటేనే బెటర్ సార్, నా ఉద్దేశం మీకు చెప్తున్నాను. ఇది పెట్రోల్ వర్షన్. అయితే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది, అది కూడా మీకు కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర ముంగట బంపర్ దగ్గర చూసుకున్నా కానీ స్క్రాచెస్ ఉన్నాయి, మీకు కనిపిస్తుందో లేదో నేనైతే చూపిస్తున్నాను, నేను చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి, డోర్ దగ్గర 2 డోర్లకు మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. ఓకే, సరే ఇంటీరియర్ చెక్ చేసుకుంటే మాత్రం నీట్గా ఉంది, ఇంటీరియర్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. సీట్లు కూడా ఓకే పర్ఫెక్ట్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇది పెట్రోల్ వర్షన్, ఇది కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఒకసారి అయితే ఇటు సైడ్ కూడా చూపిస్తాను నేను కూడా, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సీట్లు కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి అయితే మీరు అది చెక్ చేసుకోండి, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అనిపిస్తే వెహికల్ గురించి మాట్లాడచ్చు. డోర్స్ చెక్ చేసుకున్నా ఓకే ఉన్నాయి, మీరు అవన్నీ చెక్ చేసుకోవాలి సార్, అది నేను చెప్పడం కాదు, మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను వర్షం మాత్రం పడుతుందండి, వర్షం పడుతుంది, చాలా వర్షం అయితే వస్తుంది. ఒకసారి అయితే ఇంటీరియర్ చూపిస్తా చూడండి. వర్షం వస్తుంది కాబట్టి కొంచెం లోపల నేను చెప్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకే, సరే చూడండి. ఇదైతే మాన్యువల్ సార్, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా ఇండికేటర్స్ ఓకే వర్క్ చేస్తున్నాయి, అది కూడా చెప్తాను మీకు నేను. డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, అంటే ఏవి డ్యామేజ్ ఏం లేవు. అట్లాగే మీకు సీట్లు కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు. రూఫ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఉన్నది ఉన్నట్టు అయిపోతున్నా, నాకు ఇబ్బంది ఏం లేదు. మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది గ్లాసులు కానీ ప్లస్ అట్లాగే రూఫ్ చెక్ చేసుకున్నా కానీ ఒకసారి అయితే రీడింగ్ చెక్ చేస్తుంది సార్. రీడింగ్ వచ్చేసి 61,000 సార్. ఇది ఓనర్ ఎత్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని, అది నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి డైరెక్ట్ చెక్ చేయించుకొని తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, 100% చెప్తున్నాను నేను. మీకు ముంగట్ లైట్ అది కూడా చెప్తాను నేను. సరే, ఫస్ట్ అయితే ఒకసారి అయితే మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక కేర్ బ్యాగ్ ఉంది, ఏసీ మాత్రం ఆన్ చేసి పెట్టిన సార్, చూసుకోవచ్చు. హెడ్ లైట్ కూడా ఓకే ఉన్నాయి, ముంగట హెడ్ లైట్ కూడా ఓకే ఉన్నాయి, ఇండికేటర్స్ కూడా ఓకే పనిచేస్తున్నాయి, ప్రాబ్లం లేదు. కింద ఫోక్ లాంగ్ మాత్రం రావట్లేదు, ఉన్నది చెప్పేస్తున్నా, దీని ప్రైస్తో సహా మీకు చెప్పేస్తా క్లియర్గా, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, హెడ్ లైట్ ఓకే ఉంది, కింద ఫోక్ లాంగ్ మాత్రం రావట్లేదు. ఇక్కడ ఆల్రెడీ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, ఆల్రెడీ మీకు ముందే చూపించాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెక్ చేసుకుంటే మాత్రం పనిచేస్తుంది, చూసుకోవచ్చు. ఇండికేటర్స్ మాత్రం ఇది కూడా ఓకే పనిచేస్తుంది, చిన్న చిన్నగా బ్రేక్ మాత్రమేనా ఇవి. ఫస్ట్ ఒకసారి అయితే బ్యాక్ సైడ్ చెక్ చేసుకుంటే టైల్ ల్యాంప్స్ మాత్రం ఏది కూడా డ్యామేజ్ లేవు, వెనక సైడ్ చెక్ చేసుకుంటే ఇండికేటర్స్ ఓకే పనిచేస్తున్నాయి. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంది. అట్లాగే ఒకసారి అయితే మీకు వెనక సైడ్ చూపిస్తా. వెనక సైడ్ చూసుకుంటే ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, రస్ట్ లేదు, వెహికల్ మాత్రం 100% ఓకే సార్. ఎవరైనా చిన్న ఫ్యామిలీకి మాత్రం పనికొస్తుంది, ఇది చూసుకోవచ్చు, నేను చెప్తున్నా. అయితే లోపల స్టెఫినీ కూడా చూసుకున్న ఒక పానా జాకెట్ మాత్రం అని ఉన్నాయి ఇందులో. స్టెఫిన్ వచ్చేసి మీకు 90% వరకు ఉంటుంది, ప్రాబ్లం లేదు. రస్ట్ మాత్రం ఏం లేదు ఇంట్లో, మీకు ఉన్నది డైరెక్ట్గా చెప్పేస్తాను నేను. ఓకేనా, ఫస్ట్ అయితే బీడింగ్ చూపిస్తాను మీకు. ఒకసారి బీడింగ్ చెక్ చేసుకోండి. బీడింగ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, 100% ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్, నాన్ యాక్సిడెంట్ సార్. మీకు ఒకసారి అయితే బీడింగ్ అయితే చెక్ చేసుకోండి, మీ ఐడియా కోసం చెప్తాను నేను. ఇది కూడా ఓకే ఉంది, బీడింగ్ ఓకే ఉంది. ఇది కూడా వెనకది కూడా సేమ్ అంతే ఉన్నాయి. ఇది పెట్రోల్ వర్షన్, ఇది చూసుకోవచ్చు. మీకు ఇక్కడే అన్నీ తెలిసిపోతాయి,
ఇది ఒరిజినల్ కాదని తెలిసిపోతుంది. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా మీరు సార్ టైం లెంత్ ఎక్కువ అనుకోకండి. మీకు లెంత్ ముఖ్యం కాదు, లేకపోతే ప్రైస్ ఒకటే ముఖ్యం కాదు, వెహికల్ కూడా కండిషన్ చాలా ముఖ్యం. ఇది మీరు కొన్ని గమనిస్తే ఓకే, లేకపోతే అది మీ ఇష్టం. అది సార్ దీని ప్రైస్ కూడా చెప్తా చూడండి ఒకసారి. దీని ప్రైస్ కూడా మీకు టైర్తో సహా గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి. సార్ దీని ప్రైస్ వచ్చేసి 4,10,000 ఓనర్ అయిపోయింది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది వచ్చేసి బి సిరీస్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా బి సిరీసే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది. అయితే మీకు మెయిన్గా విషయం ఏంటంటే సార్, మనము ఏదైనా డైరెక్ట్ అయిపోయిస్తా, మీరు కూడా చెక్ చేయించుకోవాలి ఖచ్చితంగా. నేనేదో గుడ్డిగా రమ్మని చెప్పట్లేదు, నమ్మి తీసుకోమని చెప్పట్లేదు. ఓకే, ఇది కూడా బంపర్ నుంచి డిక్ వరకు ఏది కానీ రీప్లేస్ కాలేదు, టోటల్ ఒరిజినల్ ఉంది. ఇంజన్ సౌండ్ కూడా సైలెంట్ ఉంది. ఇది ఓనర్ సింగిల్ ఓనర్ వాడిన వెహికల్ సార్. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా సరే, ముంగ టైర్ చూసుకుంటే మాత్రం మీకు ఒక 70-80% వరకు ఉంటే ప్రాబ్లం లేదు. ఇంజన్ సౌండ్ మాత్రం సైలెంట్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా 70-80% వరకు ఉన్నది. మీరు చూడకపోతే నేనేం చెప్పలేను, ఉన్నది చెప్తున్నా సార్. దీని ప్రైస్ వచ్చి మళ్ళీ చెప్తున్నాను, 4,10,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఇది నేనేదో చెప్పే రేటు కాదు, లేకపోతే ఓనర్ ఈ రేటుకు మనకు మాత్రం పెట్టంటే మాత్రం సంబంధం ఉండదు సార్. దీని డీటెయిల్స్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తా చూడండి. మారుతి సుజుకి సెలెరియో అండి, ఇది ZX. ఇది టాప్ ఎండ్ మోడల్. ఇందులో రీడింగ్ మాత్రం షోరూమ్ ట్రాక్ ఓనర్ చెప్తున్నాడు 61,000. మీరు చెక్ చేయించుకున్నాక తీసుకోండి, ప్రాబ్లం లేదు సార్. ఎవరిని మాత్రం బంధనం మాత్రం చేయకండి, నేను ఉన్నది చెప్తున్నాను. ఇంటిలో ఒకే ఉంది, గ్లాస్ కూడా ఏవి కూడా చేంజ్ కాలేదు, బంపర్ నుంచి డిక్కి వరకు ఒరిజినల్ ఉంది. ఇది ఓన్లీ తెలంగాణ వెహికలే సార్. దీని ప్రైస్ వచ్చేసి 4,10,000 ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైర్స్ కూడా 100% చాలా బెటర్ ఉన్నాయి సార్. నేను చెప్పాల్సింది నేను చెప్పినా, మీరు చూడాల్సింది మీరు చూడండి. ఓకేనా సార్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.